మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం తీసుకునేటువంటి టాపిక్ జీవిత పరమార్థం. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అనుకోలేకపోతే అందం కూడా వికారంగా కనిపిస్తుంది. మన గొప్పతనం ఖరీదైన బట్టలలో ఖరీదైన కార్లలో కాదు, మన పేరు చెప్పగానే ఎంతో మంది ముఖములలో చిరునవ్వు కనిపిస్తుందో అదే మన నిజమైన గొప్పతనం. ఎదుటివారిని చూసి నువ్వు ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం, సృజనాత్మక శక్తి ఉంటుంది. మనం దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కలిగి ఉండాలి. గొప్పగా బ్రతకడం అంటే అన్ని సౌకర్యాలతో భోగాలు అనుభవించడం కాదు. నీకు చేతనైన సహాయము నలుగురికి చేస్తూ ఉన్నంతలో తృప్తిగా బ్రతకడం. రోడ్డుపై నీవు కనపడగానే రెండు చేతులెత్తి మనస్ఫూర్తిగా దండం పెట్టి కృతజ్ఞత వ్యక్తం చేసేవారు ఉండడం. అది కదా గొప్పతనం అంటే. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మంచితనానికి మరణం ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీ అందరి చేత అభిమానింపబడే హోమియోపతి వైద్యుడు మరియు సైకాలజిస్టు కళాధర రాజు గుంటకల్